ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. బెట్టింగ్ కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు ఓ ఎస్ఐ. హైదరాబాద్ అంబర్పేట్ పిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు అడ్డదారి తొక్కాడు. బంగారం రికవరీ కేసులో 5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టాడు. బెట్టింగ్ కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు ఓ ఎస్ఐ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, పోలీస్ శాఖకు మాయను మచ్చను తెచ్చాడనే చెప్పాలి ఎస్ఐ భానుప్రకాష్. అతను 2020 బ్యాచ్కు చెందిన ఎస్ఐ భానుప్రకాష్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో అతను క్రైమ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. జూన్ నెలలో అతని సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో అది కనిపించట్లేదు అంటూ కూడా ఎస్హెచ్ఓకి చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆ సర్వీస్ రివాల్వర్ కోసం అధికారులు అతన్ని అడుగుతూ ఉన్నారు. కానీ అతను మాత్రం పోలీసులకు అంటే అధికారులకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ రావడం జరిగింది. అలాగే ఈ ఇటీవల కాలంలోనే ఒక బంగారం స్మగ్లింగ్కి సంబంధించి అంటే ఒక చోరీకి సంబంధించిన కేసులో బంగారాన్ని రికవరీ చేశారు. అందులోంచి దాదాపు 5 తులాల బంగారం కనిపించకుండా పోయింది. 5 తులాల బంగారాన్ని కూడా క్రైమ్ ఎస్ఐ భానుప్రకాష్ తీసుకొని దాన్ని తాకట్టు పెట్టినట్టు కూడా గుర్తించి నిన్న ఉన్నతాధికారుల దృష్టికి అంబర్పేట ఎస్హెచ్ఓ తీసుకొని వెళ్లడం జరిగింది. దీంతో అతన్ని భానుప్రకాష్ని టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో అతను సమాచారం చెప్పట్లేదు. ఇప్పటి వరకు మాత్రం అధికారులు గుర్తించిన దాంట్లో అతను బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డాడు. దాదాపు 60 నుంచి 70 లక్షల రూపాయల మేర అతను అప్పుల పాలైనట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ అప్పులను తీర్చుకునే క్రమంలోనే ఈ బంగారాన్ని 5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టినట్టుగా గుర్తించారు. అలాగే సర్వీస్ రివాల్వర్ని కూడా మరొక ప్రాంతంలో తాకట్టు పెట్టినట్లుగా భావిస్తూ ఉన్న నేపథ్యం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా బెట్టింగ్ యాప్లో ఇతనికి ఆర్థికంగా నష్టాల బారిన పడినట్లు గుర్తించి ప్రస్తుతం అయితే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది విచారిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 2020 బ్యాచ్కు చెందిన ఎస్ఐ ఈ విధంగా అది కూడా క్రైమ్ డిపార్ట్మెంట్లో చాలా వరకు నేరస్తులను పట్టుకునేది మొత్తం కూడా క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి క్రైమ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ప్రస్తుతం అయితే అధికారులు ఒకవైపు షాకు గురవుతున్నప్పటికీ సర్వీస్ రివాల్వర్తో పాటుగా బంగారాన్ని కూడా తాకట్టు పెట్టడంపైనే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్నాడు. అతన్ని విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.